పుష్ప చెప్తున్నావా ఇండియాలో కాదు మొత్తం దేశంలో ఒక్క షోకి సినిమా మాత్రము 1000 crores పక్కా కొడతారు బ్రో, 100% కొడతారు బ్రో. వరల్డ్ రికార్డ్ క్రాస్ చేస్తారు మొత్తం. ఫీలింగ్స్ పార్ట్ ఎట్లుంది బ్రో? కిసి కిసి రీల్ ఎలా ఉంది? చూస్తేనే మొత్తం అంతా మెంటల్ అయిపోతారు బ్రో. సినిమా అంటే అది కూడా 1000 crores పక్కా కొడతారు బ్రో. ఆ సీన్ అంటే జాతర అది సినిమా మొత్తం హైలైట్ సీన్ అంటే అదే మొత్తం కేసీపీడి అంతే అంటారా? సార్ పుష్ప స్వాగ్ చేయండి. పుష్ప స్వాగ్ సినిమా ఏమనిపించింది బ్రో? అల్లు అర్జున్ ఫ్యాన్ గా ఏమనిపిస్తుంది? ఈ సినిమాతో కాంట్రవర్సీ చెక్ పడుతుందా? థ్యాంక్స్. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కొట్టాలి. శంకర్ గారితో వస్తుంది. ఈ సినిమా ఎట్లుందంటే శంకర్ తో వచ్చింది ఎట్లుండాలి, ఇంకా హై రేంజ్ లో ఉండాలి. ఇప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ సూపర్ సూపర్. కమర్షియల్ హిట్ మూవీ డెఫినెట్లీ అల్లు అర్జున్ has ruled the entire movie. There are no, he is unspeechable, his acting is unspeechable. No words for him. But songs are out. అట్లాంటి ఇంటర్వెల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెరీ వెరీ చాలా బాగుంది. చాలా బాగా యాక్టింగ్ చేసింది. అస్సలు తగ్గేదే లేదు. పార్ట్ 3 కూడా ఉంది. మూవీ ఫ్యామిలీతో చూడవచ్చు, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు. పిచ్చి లేచిపోయింది లోపల. అసలు మూవీ అయిపోయినట్టు కూడా తెలియలేదు. 3.5 hours మూవీ అయినా కూడా ఇంకా ఉందా మూవీ అనే వరకు పార్ట్ 3 అని వేసేసారు. పార్ట్ 3 కోసం వెయిట్ చేయాల్సిందే, తగ్గేదేలే అసలు. ఫైట్స్ చాలా చాలా బాగుంది. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మేమే ఒక 20-30 మెంబర్స్ వచ్చాము. నిజంగా చెప్తున్నా, మూవీ చాలా అంటే చాలా బాగుంది. పిచ్చి లేచిపోతుంది. ఎమోషన్స్ టైంలో ఎమోషన్స్ కనెక్ట్ అయిపోయి ఫైట్ సీన్ లో ఫైట్ చాలా అంటే చాలా బాగా తీశారు. 5 out of 5 చేస్తారు. చాలా బాగా తీశారు. ఇండస్ట్రీలో ఇలాంటి ఫైట్లు కట్టేసి కాళ్ళు కట్టేసి చేతులు కట్టేసిన ఫైట్లు ఎవరు చేయలేదు అన్న. బండి తీసి సుఖంగా చేసి అదే సూపర్. దాని తప్ప చాలా సూపర్. అంటే ఇదే కోరుకోవడం కాబట్టి ఏదైనా ఇలాంటి సినిమా బట్ పవన్ కళ్యాణ్కి ఇది అలాగే కోరుకుంటున్నాను. ఈజీ వస్తుంది. ఈజీ. ఓకే, థ్యాంక్
ఫస్ట్ డే 300 కోట్లు రప్ప రప్ప ఆడేస్తారు. ఇంటర్నేషనల్ స్టార్ అన్ని చాలా బాగున్నాయి. అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే చెప్పేసి యాక్టింగ్ చాలా బాగా అన్ని అసలు పేరు పెట్టడానికి